మత ప్రచారాలకు ధనవంతులు మద్దతిస్తున్నారు. ధనికులకు ఇంత శ్రద్ధ ఆదరణ ఎందుకుంటుంది? ధనికుడు స్వర్గంలోనికి వెళ్ళుట కంటే సూదిబెద్దం గుండా వెళ్ళుట సులభమని క్రైస్తవం చెప్తుంది. అంటే బైబిల్ అర్థం ఏంటి? ధనికులు స్వర్గానికి వెళ్ళలేరు అని అర్థం. మేడలు ధనికులకు ఈ లోకంలో మేడలు, పేదలకు పరలోకంలో మోక్షం. ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో గోరగారు నాస్తిక దృష్టితో మూఢనమ్మకాలని ఎలా పరిశీలించాలి అనే విషయం మీద అనేక మూఢనమ్మకాలను విశ్లేషణ చేస్తూ నాస్తిక విశ్లేషణ చేస్తూ చెప్తున్నారు. కేంద్ర ఎపిసోడ్లో కొన్ని తెలుసుకున్నాం, ఈ ఎపిసోడ్లో మరొకటి తెలుసుకున్నాం. మతాల్లోని కిటుకు ఏంటి? మతాల కిటుకు మత ప్రచారాలకు ధనవంతులు మద్దతు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం కానండి, డబ్బున్న వాళ్ళు, చాలామంది డబ్బున్న వాళ్ళు స్వామీజీలకి, దేవాలయాలకి, మత ప్రచార సభలకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఏమిటి దాంట్లో మాత్రం వాళ్ళు ఇవ్వడం ఏంటి? పడిపోతున్న దేవాలయాలను బాగు చేస్తున్నారు. ఎవరు? ఈ డబ్బున్న వాళ్ళు, ధనవంతులు పడిపోతున్న దేవాలయాలను బాగు చేస్తున్నారు. యోగులకు, స్వామీజీలకు ఆశ్రమాలు కట్టించి వారి గురించి ప్రచారం చేస్తారు. తమ పలుకుబడిని వినియోగించి మత వ్యతిరేకుల్ని నిందించడానికి, నిర్బంధించడానికి సకల ప్రయత్నిస్తారు. ఇంక ఇంతే కదండి, వీళ్ళు తమ పలుకుని వినియోగించి మత వ్యతిరేకం చేసేవాళ్ళు, మతం కరెక్ట్ కాదు చెప్పేవాళ్ళని వాళ్ళు నిర్బంధించడానికి సకల ప్రయత్నిస్తారు. మత ప్రచారం చేయాల ధనికులకు ఇంత శ్రద్ధ ఆదరణ ఎందుకుంటుంది? ఎందుకు ఇంత చేస్తారు వీళ్ళు? నిజంగా అంత దైవభక్తి ఉంది వాళ్ళలో? నిజంగా అంత సచ్చీలరా వీళ్ళు అనేది? సాధారణంగా మానవులందరూ ఒకే రకపు ఆకలి దప్పులు, శక్తి సామర్థ్యాలతో కలవారు. మనం బీదవాడిని తీసుకోండి, పెద్దవాడిని తీసుకోండి, ఇద్దరికి ఒకటే రకం ఆకలి దప్పులు ఉంటాయి. కానీ వారి జీవిత అవకాశాల్లో దరిద్రునికి ధనవంతునికి ఉన్న తేడా ఎందుకు ఉండాలి? అందరూ ఒకటే ఆకలి దప్పులు ఒకటే ఉంటారు. మనుషులు ఏ మనిషి రక్తం చేసినా అందరూ ఒకటే రకమైన రక్తం ఉంటుంది కదా, ఒకటే రకమైన ఆకలి దప్పులు ఉంటాయి కదా. అయినా ఎందుకు ఈ ధనిక పేద తేడా ఉంది అనే ప్రశ్నకి, ఈ రకం దానికి ప్రశ్నకు మత నమ్మకం తప్ప వేరు జవాబు లేదు. దేవుడు వారిని అలాగే వీరిని ఇలాగే పుట్టించాడు అంటారు. ఆశలు ఏం చెప్తారు? దీనికి ఆన్సరు దేవుడు వాళ్ళని అలా పుట్టించాడు, వీళ్ళు ఇలా పుట్టించాడంటాడు. అంటే ఒకరిని ధనవంతుడిగా మరొక పేదవాడిగా పుట్టించాడు. అనగా ప్రజల్లో దైవ విశ్వాసం ఉంటేనే తప్ప ధనికుడు తన అసమానం సంబంధించుకోలేడు. తాను అసమానతలు పెంచి పోషిస్తున్నాడు ధనికుడు. ఎంత మేరకు మనిషిని బానిస ప్రవృత్తి పెంచుతాడో మనుషుల్లో, సామాన్య జనంలో, కూలిన జనంలో ఎంత మేరకు ఒక రకమైన పడుండే మనస్తత్వాన్ని పెంచాడో, మూర్ఖత్వం పెంచాడో, మూఢత్వం పెంచాడో అంత మేరకు ధనికుడికి కొద్ది పదిలంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మత నీతులు ధనికులను నిరసించున్నవే కదా అనవచ్చు. ఇంకో విషయం ఉందండి, మతంలో కొన్ని విషయాలు మీరు తీసుకున్నట్లయితే, ఉదాహరణకు ధనికుడు స్వర్గంలోనికి వెళ్ళుట కంటే సూదిబెద్దం గుండా వెళ్ళుట సులభమని క్రైస్తవం చెప్తున్నది. క్రైస్తవం చెప్తాడు ధనికుడు స్వర్గానికి వెళ్ళడం కంటే సూదిబెద్దం గురించి తిరిగి వెళ్తాడు వాడు. అంటే స్వర్గానికి వెళ్ళలేడు, తిరిగ్గా సూదిబెద్దం మరి దూరతాడని. ముమ్మాటికి ధనికుల మోక్షం పొందజాలని దాని అర్థం. అంటే బైబిల్ అర్థం ఏంటి? ధనికులు స్వర్గానికి వెళ్ళలేరు అని అర్థం అన్నమాట. అయితే క్రైస్తవుల్లో ధనికులు ఎందుకుంటున్నారు మరి చెప్పినప్పుడు? మరి ధనికులు స్వర్గానికి వెళ్ళలేరు అని చెప్పాడు. మరి క్రైస్తవుల్లో ఎందుకు అంత ధనవంతులు ఉన్నారు? వారికి క్రైస్తవ మతంలోనైనా నమ్మకం లేకపోవాలి, లేదా సర్వసౌఖ్యముల కన్నా ధర్మం ఇచ్చు సౌఖ్యం మెరుగ్గా తోచి ఉండాలి. ఇక్కడ గోరగారు అంటున్నారు, వాళ్ళకి క్రైస్తవ మతం పైన విశ్వాసం లేకుండా ఉండాలి, లేదా సర్వసౌఖ్యములు ఉన్న ధర్మం ఇచ్చు సౌఖ్యం మెరుగ్గా ఉండాలి. రెండు విధముల మత నీతి ధనికులకు వర్తించటం లేదు. అంతే అది ఏ రకంగా చూసినా మతనీతి ధనికులు వర్తించలేదు.
నిజమునకు ధనికులకు మతంలో నమ్మకం లేదు. అది బయట పెడితే అందరూ నాసులై అసమానత తొలిగిపోను. అంచేత తాము ధనికులే ఉండుటకు గాను ప్రజానీకంలో మత విశ్వాసం పోషించవలేను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ధనికులు ఏం చేస్తున్నారు? ప్రజల్ని అజ్ఞానులుగా ఉంచినంతప్పుడే వాళ్ళ ఆటలు సాగుతాయి. అంచేత వాళ్ళకి ఎట్లాంటి మన స్వర్గం లేదు నాకు ఆ పట్టట్ల వాళ్ళకి స్వర్గం ఉన్న రకమే పట్టట్ల కావాల్సిన ఇహలోకంలో ఎక్కడ హాయిగా బతకడం వాడికి. వాడు ఎంతకాలం దోపిడీ చేస్తాడు. నిజంగా వాడు నరకానికి పోతాడంటే నరకానికి పోతాడు, సలసల నీళ్ళు మరగబెడతాడు, ఇది అగ్నికి కొరడాలతో కొడతాడు అంటే నమ్మకం వెళ్ళేది వాడు చేయడంత దుర్మార్గం చేయడం అక్కడ చావలేడు వెళ్ళి. కానీ నిజంగా నమ్మకం లేదనమాట. అంతే ఉంటే వాడు ఎందుకు చేస్తాడు? కానీ నిజమైన నమ్మకం లేదు వాడికి. ఇక్కడ వాడు సుఖం పొందాలనుకుంటున్నాడు అంతే. ఎంతకాలం దోపిడీ చేస్తున్నాడు, దుర్మార్గం చేస్తాడు, దుష్టత్వం చూపిస్తున్నాడు వాడు. ఎక్కువలో పుట్టినా తక్కువలో పుట్టినా భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారికే ముక్తి మార్గం లభించును అన్నాడు. ఎక్కువలో పుట్టినా అంటే ఎక్కువ ధనవంతుగా పుట్టినా తక్కువలో పుట్టినా భగవంతుని ఎవరైతే నమ్ముతారో వారికే ముక్తి మార్గం లభించును అని రాసింది. సమాజ కొరకు ప్రజలు ప్రయత్నించకుండా వారి దృష్టిని పక్కదాన్ని పెట్టడం పని యుక్తి ఇది. అల్లుని ఆదరించటకై ప్రత్యేకంగా పిండి వంటలతో భోజనం పెట్టినప్పుడు పిల్లలు కూడా ఆ భక్ష్యులను కోరగా బావ గడ్డి తింటాడు మచ్చి మనకది వద్దు అని తల్లి చెప్పిందట. కొన్ని బీద కుటుంబాల్లో అల్లుడు చెప్పుడు పిల్లలు కూడా పెట్టుకొని ఇంట్లో పిల్లలకు పెట్టుకుని అల్లుడికి మర్యాద చేయాలి. అల్లుడి మర్యాద అదే కోసం అని అన్ని పూర్వకాలం ఇప్పటికీ కాదు కానీ పూర్వకాలం ఆ అల్లుడి మర్యాద కోసం అని పిల్లలు కూడా ఇంట్లో పెట్టకుండా అంత పంచభక్ష పరిమాణాలు అల్లుడు పెట్టేవాడు. లేదా అల్లుడు కోపంతో కూతురు లేచిపోతాడు. అప్పుడు అలాగే ఉండేది వ్యవస్థ. అల్లుడికి ఏమాత్రం సరిగ్గా మర్యాద చేయకపోయినా సరే అమ్మాయినికి వదిలేసి వెళ్ళిపోయేవాడు అల్లుడు. అంచేత అలాంటి పిల్లలు ఆడికి అన్ని పెడతాం, పిన్నూరులతో భోజనం పెడతాం, నాకు పెట్టడం నాకు పిన్నూరులు పెట్టడం అంటే అప్పుడు తల్లి నేనేదా బావ గడ్డి తింటున్నాళ్ళేమా నీకెందుకు ఆ గడ్డి అన్నాడు. గడ్డి యోగుల నీతి వాక్యములు ఈ రకమే. యోగులు చెప్పేది కూడా ధనికులకు ఈ లోకంలో మేడలు, పేదలకు పరలోకంలో మోక్షము చెబుతారట. కొంత స్వామీజీలు యోగులు అంటారట ధనికులకు ఈ లోకంలో మేడలు, ధనికులకు ఈ లోకములో మేడలు, పేదలకు పరలోకములో మోక్షం. మీరు ధనికులు చూసి వాడు సుఖపడిపోతే అనుకోకండరా, వాడికి స్వర్గం రాదు, మీకే స్వర్గం వస్తుంది అంటే ఏ రకంగా ఆస్తికత్వం మనుషుల్లో ఉన్న అసమానతల్ని అలాగే పదిలిపరిచి ఉంచుతాను చూసుకోండి. ధనికులకు ఈ లోకంలో మేడలు, పేదలకు పరలోకంలో మోక్షము. మీకు మోక్షం వస్తుంది, మీ స్వర్గంలోకి వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడే పడి ఉంటారు, వాళ్ళు మేడలు కూడా కట్టుకోదండి అంటే ఈ అసమానతలు పెంచి పోషిస్తుంది మతం. మనం మాటలు చూసాహా ఇది ఎంత లాభం ఏ లాభం లేదు, దేవుడి దగ్గరికి మనమే కానీ మనుషుల్ని మభ్యపెడుతోంది మతం. ఇది మత ప్రచార ఇట్టి వారిని పోషించడం వలన ధనికులు లాభమే కదా. అంచేత ధనికులు ఏం చేస్తారు? ఈ మత ప్రచారకుల్ని, స్వామీజీలని, వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళకి లాభం నష్టం లేదు. మత నమ్మిక లేనిదే అసమానతలు నిలవలేవు. ఇది మతాల్లోనే కిటుకు. చివరికి ఏంటి? మత నమ్మికలు ఈ సమాజంలో అసమానత మూలము. దేవుడు అలా పుట్టిన ఇలా పోతాడు. నెక్స్ట్ దేవుడి దగ్గర పోలేరు వాళ్ళు. వాడు ఇంత దోపిడీ చేసినా వాడు పోలేడు. నువ్వే వెళ్తావు, నువ్వు కడుపు కాలినా సరే, చస్తున్నా సరే, పస్తున్నా సరే, నీకు మోక్షం, వాడికేం మోక్షం, వాడు నరకంలో పోతాడులే అన్నంటి మనుషుల మధ్య ఈ సమాజంలో అసమాజం. దేవుడు లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, మోక్షం లేదు. అది అర్థం. కానీ మతాలు సమాజంలో అసమానతలు నిలబడ్డానికి ఎలా ఉంటాయి? అది గోరగారు నాస్తిక దృష్టితో ఇవన్నీ చేశారు. మరి ఈ రంగాన్ని మనం ఆలోచించాలి. మనం మరొక ఎపిసోడ్ మరొక విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్ కలిసి అందరూ సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.